ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ ది కంట్రీ డిలైట్ యాప్ నౌ. పట్టుదల, సంకల్పం ఉంటే జీవితంలో లక్ష్యాన్ని సాధించటం చాలా ఈజీ అని నిరూపించారు మౌనిక. ములుగు జిల్లాలో టైర్ పంక్చర్ షాపు యజమాని కూతురైన మౌనిక డిఎస్పీగా సెలెక్ట్ అయ్యారు. పేదరికం ఆమెకు ఏమాత్రం అడ్డంకి కాలేదు. ఒక్కసారి లైవ్ కాల్ అందుబాటులో ఉన్నారు, ఆమెతో మాట్లాడదాం. నమస్తే అండి మౌనిక గారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ అండి కాబోయే డిఎస్పీ గారు. మీ విషయంలో అభినందించాల్సి 2-3 అంశాలు ఉన్నాయండి. ఒకటి, పేదరికం అడ్డు కాలేదు మీ విజయానికి. ఇంకొకటి, తెలుగులో ఎగ్జామ్ రాశారంట మీరు. నాకు అది విన్న తర్వాత చాలా బాగా అనిపించింది. తెలుగు అంటే వీళ్ళు అసలు ఎందులోనూ పనికిరారు, తెలుగులో వెళ్తే ముందుకు సక్సెస్ కాలేరు, ఇలా రకరకాలుగా మాట్లాడుతూ ఉంటారు. అలాంటి వాటన్నిటికీ చెక్ పెట్టేలాగా, వాళ్ళకి సమాధానం చెప్పేలాగా మీరు తెలుగులో రాసి ఎగ్జామ్ని డిఎస్పీగా సెలెక్ట్ అయ్యారంటే హ్యాట్స్ ఆఫ్ అండి. అసలు ఎలా అనిపిస్తోంది మీకు ఇప్పుడు? ఈ ఫీలింగ్ ఎలా ఉంది? మంచి ర్యాంక్ కొట్టారు మీరు, అసలు అది కూడా ఫస్ట్ అటెంప్ట్లో. ఎలా అనిపిస్తోంది? మొత్తం మాతో షేర్ చేసుకోండి మీ హ్యాపీనెస్ అంతా. ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా హ్యాపీగా ఉందండి, ఎందుకంటే ప్రతిష్టాత్మక పోస్ట్ కదా. గ్రూప్ 1 లో టాప్ పోస్ట్, గ్రూప్ 1 అనే పోస్ట్ అనేది తెలంగాణ నుంచి రాష్ట్రంలో ఆల్మోస్ట్ 12 ఇయర్స్ తర్వాత వస్తున్న పోస్ట్ కాబట్టి ఫస్ట్ అటెంప్ట్ లో సాధించినందుకు చాలా సంతోషంగా ఉందండి. దట్టు టాప్ పోస్ట్ అయిన డిఎస్పీ సాధించినందుకు ఇంకా సంతోషంగా ఉంది. మా పేరెంట్స్ యొక్క గౌరవాన్ని పెంచినందుకు ఇంకా చాలా సంతోషంగా ఉంది. ఏమంటున్నారండి అమ్మా, నాన్నగారు, ఊర్లో వాళ్ళు, బంధువులు అందరూ ఏమంటున్నారు? చాలా హ్యాపీ అండి అందరూ, ఎందుకంటే వాళ్ళు నన్ను చిన్నప్పటి నుంచి వెళ్ళి కలెక్టర్ సాబ్ మీరు అని నన్ను నా మీద నమ్మకం పెట్టుకొని ఎప్పటికీ నన్ను చూస్తా ఉండేవాళ్ళు. ఇప్పుడు నాకు డిఎస్పీ వచ్చినందుకు ఇంకా హ్యాపీగా ఉన్నారండి వాళ్ళందరూ. అసలైతే మీ లక్ష్యం కలెక్టరా? అవునండి, కలెక్టర్. ఇప్పుడు మళ్ళీ రాస్తారా లేకపోతే డిఎస్పీగా వెళ్తారా? డిఎస్పీగా వెళ్తానండి, కానీ దీంతో ప్రాక్టీస్ చేసుకుంటూ ఇంకా రాస్తా ఉంటానండి. నేను మళ్ళీ ఒకసారి ట్రై చేస్తారు? ట్రై చేస్తాను. కానీ యూనిఫామ్ వేస్తే అది వేరే ఉంటదేమో కదా, ఎందుకంటే కలెక్టర్ అయితే ఆఫీస్లో కూర్చోవాలి, నార్మల్గానే ఉంటుంది. బట్ యూనిఫామ్ అనేది వేరే లుక్ ఇస్తుంది, వేరే ఒక రకమైనటువంటి పవర్, అది డిఫరెంట్ ఫీలింగ్ కదా యూనిఫామ్. ఈ పవర్ కోసం ఫుల్ సార్లు నేను కూడా అనుకున్నానండి, నాకు కూడా ఇష్టం డిఎస్పీ అంటే. నాకు కూడా ఇష్టం. ఓకే, ఎన్ని గంటలు చదివేవాళ్ళు అండి రోజుకి? మీకు ఎలాగా పేరెంట్స్ ఎలా మీతోటి కోఆపరేట్ చేసేవాళ్ళు? నేనేంటంటే చిన్నప్పటి నుంచి మంచిగా చదివేదాన్ని కాబట్టి మా పేరెంట్స్ ఫుల్ సపోర్ట్ ఇస్తా ఉండేవాళ్ళండి నాకు. ఇంట్లోనే 10 hours, ఆల్మోస్ట్ 10 hours చదువుకుంటూ కూర్చునేదాన్ని. సెల్ఫ్ గా ప్రిపేర్ అయ్యాను. కోచింగ్ సెంటర్ కి ఏం వెళ్ళలేదు. ఎక్కడ కోచింగ్ తీసుకోలేదా? కోచింగ్ ఎక్కడ తీసుకోలేదు, ఎందుకంటే కోచింగ్ లక్షల్లో అంటున్నారు కదా సూపర్ అనేసి. ఒక స్టడీ సర్కిల్ కి అయితే వెళ్ళానండి, బీసీ స్టడీ సర్కిల్ కి ఒక 2 months వెళ్ళాను. వాళ్ళు 2 months వెళ్తే బుక్స్ ఇస్తా అన్నారు ఫ్రీగా, సో వెళ్ళాను. వాళ్ళు స్టాండర్డ్ బుక్స్ ఇచ్చారు, చాలా హ్యాపీ ఇంకా దాంతో. సూపర్. సో ఆ స్టాండర్డ్ బుక్స్ తో ఇంట్లో కూర్చొని చదువుకునేదాన్ని. సెల్ఫ్ గా ప్రిపేర్ అయ్యాను ఒక 2-3 years నుంచి. ఎన్ని గంటలు? ఆల్మోస్ట్ 10 hours చదివేదానండి. ఏ స్కూల్లో చదువుకున్నారు? ఇంటర్మీడియట్, కాలేజ్ ఎక్కడ? 10th వరకు స్కూల్ ఎక్కడ? డిగ్రీ చదివారా? ఏం చదివారు? జిల్లాలోని మల్లంపల్లి కదండి, సో మల్లంపల్లిలోనే 10th వరకు తెలుగు మీడియం లో చదువుకున్నాను. గవర్నమెంట్ స్కూలా? కాదు, ప్రైవేట్ స్కూలే. ప్రైవేట్ స్కూల్లో. ఓకే, తర్వాత ఇంటర్మీడియట్ నేను హనంకొండలో చదువుకున్నాను అండి. ఎంపీసీలో జాయిన్ అయ్యాను. బట్ ఇంటర్ అయిపోయిన తర్వాత అనిపించింది గవర్నమెంట్ జాబ్ సైడ్ వెళ్ళాలని, అప్పుడే ఫిక్స్ అయినా. సో డిగ్రీలో బ్యాచిలర్ ఆఫ్ ఆర్ట్స్ తీసుకున్నాను. బిఏ తీసుకొని హైదరాబాద్ లో సెయింట్ ఫ్రాన్సిస్ లో చదివానండి. బేగంపేటలో. బేగంపేట సెయింట్ ఫ్రాన్సిస్. ఇంగ్లీష్ మీడియం లోనే చదివాను దాన్ని. ఓకే, కానీ ఎంత ఇంగ్లీష్ మీడియం లో చదివినా కూడా మన ఫీలింగ్స్ మనం ఎక్స్ప్రెస్ చేయాలంటే మన తెలుగు, నా ఫౌండేషన్ మొత్తం తెలుగులో ఉంది కాబట్టి ఇంకా నేను తెలుగులోనే రాయాలని ఫిక్స్ అయ్యాను. సో తెలుగులోనే ప్రిపేర్ అయ్యాను. జనరల్ గా తెలుగులో ప్రిపేర్ అయ్యి తెలుగులో రాస్తే తొందరగా ర్యాంక్స్ కొట్టలేరు, త్వరగా సక్సెస్ రాదు అని చెప్తారు. బట్ మీరు దానికి భిన్నంగా కాదు, ఇందులో సక్సెస్ వస్తుంది అని నిరూపించారుగా. అవునవును, అంటే తెలుగులో రాయడానికి కూడా టైం సరిపోదు అది ఇది అని అంటారు. కొంచెం రైటింగ్ ఫాస్ట్ గానే రాస్తాను నేను. ఈ ఫస్ట్ మీకు ఇలా ర్యాంక్ వచ్చింది 315 కదా ర్యాంక్? 350 అండి, 50 యాక్చువల్లీ. 350నా? ఓకే, 350 ర్యాంక్ వచ్చింది అనగానే ఫస్ట్ మీ ఫీలింగ్ ఏంటి? అది ఎవరితో షేర్ చేస్తున్నారు చెప్పండి. చాలా హ్యాపీ అండి. నేను నా ఫస్ట్ ఫీలింగ్ మా అమ్మతో షేర్ చేసుకున్నాను. సూపర్. మా అమ్మ నాన్న కళ అన్నమాట ఇంకా అది. మా అమ్మకి చెప్పాను నేను సెలెక్ట్ అయిపోయిన దేశీ అని చెప్పాను. వాళ్ళు చాలా హ్యాపీగా ఉన్నారు. అదంతా అయిపోయినాక ఈ మధ్యలో మాకు కోర్ట్ కేసెస్ ఇవన్నీ వీటి వల్ల భయపడ్డారు, కానీ ఫైనల్ గా ఇప్పుడు అంత క్లియర్ అయిపోయింది. నాన్నగారు టైర్ పంక్చర్ షాప్ నడిపిస్తారంట, నిజమేనా? ఏం చేస్తారండి? మాది టైర్ పంక్చర్ షాప్ అండి మా నాన్నది.
టైర్ పంచర్ చేస్తా ఉంటారు నాన్న. అంటే మీకే Almost ఓన్ ఉందా అండి షాపు? అవునండి. పెట్టుకున్నారు. అంటే అప్పట్లో వేరే వాళ్ళ దగ్గర పనిచేసి తర్వాత సొంతంగా మా నాన్న ఇప్పుడు పెట్టుకొని నడిపిస్తున్నాడు దాన్ని. అమ్మ ఏం చేస్తారు? అమ్మ హౌస్ వైఫ్ అండి. ఇంకా మేము పొలం పనులు చూసుకుంటా ఉంటారు అమ్మ వాళ్ళు. మీరు ఒక్కళ్ళేనా? నేను మా చెల్లి అండి, ఇద్దరం అమ్మాయిలు. తనేం చదువుతున్నారు? తను ఇప్పుడు ఎంబీఏ చేసింది అయిపోయింది. ఐటీలో జాబ్ చేస్తుంది మా చెల్లి. ఓ. సో మీరు గవర్నమెంట్ జాబ్ కొట్టేసి ఇక్కడ డిఫరెంట్ ఫీలింగ్ ఫ్యామిలీ మొత్తం కదా? మా ఫ్యామిలీలో మా మామ వాళ్ళు ఏంటంటే ఐటీ సైడ్ అన్నమాట, వాళ్ళందరూ సాఫ్ట్వేర్ లో. ఓ. సో నాకు ఎలాంటి ఏమంటారు గవర్నమెంట్ సైడ్ రిలేటెడ్ ఏమీ అనుభవం ఎవరి దగ్గర లేదు. ఎట్లాగైనా గట్టి కొట్టాలనేసి నేను ఇంకా అన్ని తెలుసుకొని ప్రిపేర్ అయ్యి ఇప్పుడు చదివించాను. సూపర్. నిన్న సీఎం గారిని కలిశారని విన్నాం, నిజమా? అవునండి, అవును. ఏమన్నారు సీఎం గారు? అంటే సీఎం ని కలవలేదండి, ఎందుకంటే టైం అయిపోయిందని వాళ్ళు ఒక 30 మెంబర్స్ కే ఇచ్చారు అపాయింట్మెంట్స్. ఉమ్. అందరికి ఇవ్వలేదు. నేను సీఎం నుంచి ఏం తీసుకోలేదు. కలవలేదా అసలు? ఆహా. అయ్యో. ఓకే, అంటే మీకు కాల్ చేస్తే నిన్న సీఎం గారిని కలవడానికి వెళ్ళారు అని అన్నారు. సీఎం దగ్గరికి వెళ్ళామండి, కానీ పర్సనల్ గా ఆయన దగ్గరికి వెళ్ళలేదు. ఆయన స్టేజ్ పైన ఉన్నారు, మేము బయట అంటే కింద స్టేజ్ పైన ఉన్నామా. ఓకే ఓకే. మీ రిలేటివ్స్ ఫ్రెండ్స్ అంతా ఏమంటున్నారు? అందరూ హ్యాపీ అండి. అందరు వచ్చి కంగ్రాచులేషన్ చెప్తున్నారు, ఫోటో తీసుకుంటున్నారు. చాలా హ్యాపీగా ఉంది. ఎవరికన్నా ఫ్యామిలీస్ లో ఇంతకుముందు గవర్నమెంట్ జాబ్స్ కానీ పోలీస్ జాబ్స్ కానీ ఇలా ఏమైనా ఉన్నాయా? ఎవరికి లేవండి, నేనే ఫస్ట్ టైం. మీరే ఫస్ట్ టైం. చాలా హ్యాపీనెస్ అనేది మీ ఫేస్ లో కనిపించేస్తోంది. చాలా ప్రౌడ్ మూమెంట్ అండి. ఇంకా ఫస్ట్ టైం కదా, ఇంకా హ్యాపీగా ఉంది. రైట్. లక్ష్యం ఏంటి చెప్పండి? డిఎస్పీ అయ్యి ఏం చేయాలనుకుంటున్నారు? ఎవరి కోసం పని చేయాలనుకుంటున్నారు? ఎవరి కోసం అంటే నాలాంటి ఏమంటారు పేద ప్రజలకి అని చెప్పుకోవచ్చు అండి. ఎవరైనా సాయం కోసం పోలీస్ స్టేషన్ కే వస్తారు కదా మోస్ట్లీ. అవును. కోర్టులు కానీ పోలీస్ స్టేషన్లు కానీ ఇవన్నీ మెయిన్ పిల్లర్స్ అన్నమాట. సో ఇందులో నేను వాళ్ళకి నా దగ్గరికి వచ్చిన ప్రతి ఒక్కరికి నేను సాయం చేస్తాను. నా రెస్పాన్సిబిలిటీస్ ఏంటి, ఎక్కడి వరకు నేను పొడిగించగలను వాటిని అక్కడ వరకు నేను చేస్తానండి. నేను చేసే ప్రతి యాక్షన్ కి అకౌంటబుల్ గా ఉంటాను, ఆన్సరబుల్ గా ఉంటాను వాళ్ళకి ఖచ్చితంగా. సూపర్. ఎంతండి మీ ఏజ్? నా ఏజ్ ఇప్పుడు 25 అండి, ఆల్మోస్ట్ 25. మీరు డెఫినెట్ గా చాలా పై స్థాయి, అంటే ఒకవేళ డిఎస్పీగా కొనసాగితే మాత్రం మళ్ళీ మీరు ఐఏఎస్కి వెళ్ళిపోతే చెప్పలేం కానీ, లేదా ఐపీఎస్గా మళ్ళీ సెలెక్ట్ అయితే తెలియదు కానీ, డిఎస్పీగా అయితే మాత్రం మీరు చాలా పై స్థాయి వరకు వెళ్ళి పెద్ద ర్యాంకుల నుంచే మీరు రిటైర్ అవుతారు తెలుసా? ఆలోచించారు ఎప్పుడన్నా? కలెక్టర్ అంటే అది నార్మల్ గా వేరే స్టేట్స్ కి వెళ్తాం కానీ సొంత స్టేట్ లో కొట్టాలని నాకు చాలా ఉంది. ఇప్పుడు మరి ఇదే బెటర్ ఏమో, ఇంకా యూనిఫామ్ వేయండి. ఎప్పుడు ట్రైనింగ్ అది ఎప్పుడు ఏమన్నా ఇన్ఫర్మేషన్ ఉందా? ఇంకా ఏం లేదా? ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదండి. ఓకే అండి, సరే అయితే ఆల్ ది వెరీ బెస్ట్ అండి డిఎస్పీ మౌనిక గారు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ అండి, థ్యాంక్ యూ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.